సార్ అది ఓఎల్ఎక్స్లో యాడ్ పెట్టారు కదా. సోఫా కోసం వచ్చారా? అవును. అదే. సార్ అంతా బాగానే ఉంది. ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? అది 25K పెట్టారు కదా, ఒక 20Kకి ఇవ్వండి సార్. చూడండి బ్రదర్, అది 75K. నా పరిస్థితి ఏదో బాగోక దాన్ని అమ్ముతున్నాను, కానీ మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. అది మాకు నచ్చింది సార్. నేను గూగుల్ పే చేసేస్తాను. రేపు మార్నింగ్ మా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళండి. ఎందుకండి అమ్ముతున్నారు? ఇంకేం చేయమంటావు చెప్పు. నా కాయ ఎవరు లేరు, నీకు ఉన్నా ఉపయోగం లేదు. ఇంకేం చేయమంటావు? డబ్బులుంటే కొనుక్కోవడం, లేదంటే అమ్ముకోవడం, అంతే. నేనున్న సిచ్యువేషన్లో ఇంతకు మించి ఎవ్వడు ఏం చేయలేడు. అయినా నా జీవితం ఇలానే కొన్ని రోజులు ముందుకు సాగితే, అగో ఆ మెళ్ళలో గట్టిగా మెరుసుని చూడు తాడు, అది 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 కూడా అమ్మాల్సి వస్తుంది. ఓ, తీసుకెళ్ళిపోయారా? చెప్పుంటే ఆఖరి చూపైనా చూసుకునేవాడిని కదా. అమ్మా, అదే 2017 మోడల్, సింగిల్ హ్యాండ్ యూస్. కొత్తది 10.2 lakhs ఉంది. కనీసం 5 lakhs అయినా రాకపోతే ఎలారా? పైగా చిన్న రిపేర్ కూడా లేదు. సర్లే, ఏదో ఒకటి చేసి మంచి రేట్ వచ్చేలా చూడరా. ఓకేనా? ఉంటా, బాయ్. ఒక్క నిమిషం, కార్ కూడా అమ్ముతున్నారా? నీ దగ్గర డబ్బులున్నాయా? లేవు. మరి నా దగ్గర కూడా లేవు. అమ్మకపోతే ఎలా? ఒక 4 రోజులు ఆగండి, మా నాన్నని అడిగి చూస్తాను. మీ నాన్న మీ ఇంట్లో పడే వర్షాన్నే ఆపలేడు, ఇక నా అప్పుల్నే ఆపుతాడు. అయినా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ కష్టాలు తప్పు సుందరే. భరించాలి. అది భరించలేని రోజు నేను బతకను. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? జాబ్ పోయింది సుందరి. చెత్త నా కొడుకు, ఆ హెచ్ఆర్ గడు కావాలని తీశాడు. అయినా ఒక్క ఇంటిమేషన్ లేకుండా అలా ఎలా తీస్తాడు జాబ్లోంచి? అడిగితే 100 కారణాలు చెప్తున్నాడు. అయినా నాకు నెలకి ₹1,00,000 జీతం. ఈడి కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో జాబ్ వస్తుంది. నాకున్న ఎక్స్పీరియన్స్కి ఎక్కడో చోట వస్తుంది. ఈడు ఒక్కడిదైనా కంపెనీ, హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు లేవు. చెత్త నా కొడుకు. సుందరి, ఇదంతా నువ్వేం ఆలోచించుకో. ఏదో జాబ్ పోయిన ఫ్రస్ట్రేషన్లో అలా నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, సరేనా? చిరాగ్గా ఉంది, నేను కాసేపు ఆగొస్తాను. ఏంటండి పొద్దున్నే తాగుతున్నారు? దీని మీద రాత్రే తాగాలని ఏమైనా రాసి పెట్టుందా? వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురాపో. సుందరి, ఒక నిమిషం రా, కూర్చో. యాక్చువల్గా తాగనని నీకు మాటిచ్చాను,
కానీ ఎక్కడా జాబ్ రావట్లేదు. ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ అయితే చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది. నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. అవి అవి మర్చిపోవడానికే ఇలా తాగుతున్నాను. ఏమనుకోకు. ప్రతి నెల ₹1,00,000 పడే అకౌంట్లో వచ్చే నెల నుంచి ₹1 కూడా పడదంటే నచ్చట్లేదు సుందరి. ఎన్ని కంపెనీలు తిరిగినా ఒక్క చోట కూడా జాబ్ దొరకట్లేదండి. ఛ! మీకు జాతకాల పట్టింపు ఉన్నప్పుడు ఆ జాతకమే చూపిద్దాం. కుదిరితే కుదురుతుంది, లేకపోతే ఇంకో సంబంధం చూద్దాం. ఏమంటారు? ఆహా మంచిది. కాఫీ చల్లారిపోతుంది, ముందు తాగండి. ఇవాళ రేపు జాతకాలు ఎవరిసారి పట్టించుకుంటున్నారు? పట్టించుకోవాలి, తప్పకుండా పట్టించుకోవాలి. అసలు ఏమనుకున్నావయ్యా, నా కొడుక్కి నెలకి 2 లక్షల జీతం. జాతకాలు కలవకుండా పెళ్లి చేసావనుకో 2 నెలలకు రోడ్డున పడతాడు. జాతకాలు కలవకుండా పెళ్లి చేసావనుకో 2 నెలలకు రోడ్డున పడతాడు. ఏం కాదులేండి, అంతా బానే ఉంటుంది. నీ అమ్మ నీ అందాన్ని స్ట్రక్చర్ని చూసి అనవసరంగా పెళ్లి చేసుకున్నా కదే. అవి అవేవో జాతకాలుంటాయంట. అవి చూడకుండా నమ్మకుండా కనీసం ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నా కదే. నేను అనాథగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రోడ్డు మీదకి రాలేదు. నిన్ను పెళ్లి చేసుకున్నాక సరిగ్గా నెలకి రోడ్డు మీదకి వచ్చాను కదే. తప్పు నాదే. అయినా చూడగానే పెళ్లి చేసుకోవడం ఏంటే? ఇలాంటి దరిద్రాలు కాకుండా ఇంకేం జరుగుతాయి నా లైఫ్ లో? అసలు జాతకాలు మోస్ట్ పవర్ఫుల్ అంట. నిన్ను చేసుకున్నందుకు నేను చచ్చిపోతానేమో, అది కూడా తెలిసి చావట్లా నాకు. అయినా అమ్మా నాన్న ఉంటే అవన్నీ వాళ్లే చూసుకునేవాళ్ళు. నీకున్నా లేనట్టే. అస్సలు ఆలోచించమాక. హలో నాన్న, ఏంటమ్మా ఈ టైంలో? ఆయన ఉద్యోగం పోయింది. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే పోయింది. నా జాతకం వల్లే ఆయన రోడ్డు మీదకి వచ్చానంటున్నారు నాన్న. నేనేం తప్పు చేశాను? నేను ఆయన జీవితంలోకి వెళ్ళలేదు కదా, ఆయనే కదా నా జీవితంలోకి వచ్చింది. నువ్వేం ఆలోచించకమ్మా. ఆయనకెవరు లేరు కదా. కోపమైనా ప్రేమైనా నీ మీద కాక ఇంకెవరి మీద చూపిస్తారు? ఓ పంచి, రేపొద్దున దగ్గరలో ఎవరైనా జ్యోతిష్కుడు ఉన్నాడేమో చూడు, వెళ్ళి జాతకం చూపించు. దానికి ఏమైనా చెయ్యాలంటే చేద్దాం. సరే నాన్న.